నిన్ను ప్రేమించుకుంటున్నారంటే అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. గౌరవనీయులైన గురుశ్రీ వెరీ రెవరెండ్ ఫాదర్ క్రీస్తురాజు పచ్చిగొల్ల, ద ప్రొవిన్షియల్ సుపీరియర్ ఆఫ్ సెయింట్ జాన్ పాల్ సెకండ్ ప్రావిన్స్ ఆఫ్ రూల్స్ ఆఫ్ గుడ్ న్యూస్, రెవరెండ్ ఫాదర్ ఎం జయంతి బాబు, ద డైరెక్టర్ ఆఫ్ సెయింట్ జాన్స్ మానే సెమినరీ, అలాగే తదితర గురువులకు, కన్యాస్త్రీలకు, బ్రదర్లకు, తల్లిదండ్రులకు నా శుభాభివందనములు. నన్ను ఈరోజు ఇక్కడ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మన జీవితంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషించిన వారు తల్లిదండ్రులు. వీరే మనకు మొదటి గురువు, మొదటి మిత్రులు. ఈరోజు తల్లిదండ్రుల గురించి, వారి ప్రాముఖ్యత గురించి మాట్లాడుతాను. మన జీవితంలోని అతిపెద్ద ఆశీర్వాదం తల్లిదండ్రుల రూపంలో కలుగుతుంది. తల్లిదండ్రులు కేవలం మన రక్త సంబంధాలే కాక మన జీవితానికి నిటారుగా మార్గం చూపించే పట్టు చేతులు. వారు మన ముందున్న ప్రథమ గురువులు, మన జీవిత ప్రస్థానంలో వెలుగు వెలిగించే దీపాలు. వారి ప్రేమ, ధైర్యం, ఆశీర్వాదాలు లేకపోతే మనం ఏది సాధించలేము. తల్లిదండ్రుల త్యాగం గురించి మాట్లాడక తప్పదు. వారు ఎంత కష్టపడి పనిచేసినా మనకు ఏది తక్కువ అనిపించకుండా చూసుకుంటారు. వారి జీవితమే మన విజయానికి సమర్పణ. చిన్నప్పటి నుండి మన అవసరాలను తీర్చడం, మన సమస్యల్ని పరిష్కరించడం, మన భవిష్యత్తును గురించి ఆలోచించడం, ఇవన్నీ తల్లిదండ్రుల ఫర్ ది సెకండ్ నేచర్గా అయ్యే బాధ్యతలు. తల్లి మనకు నెమ్మదిగా ప్రేమను పంచే దేవత. ఆమె మాటలు మన జీవితానికి మనోహర గీతంలాగే, అమ్మ సాన్నిధ్యం మన హృదయానికి శాంతిని ఇస్తుంది. అమ్మ త్యాగాలకి మాటలు కూడా తక్కువ వాళ్ళను. తండ్రి మాత్రం మన జీవితానికి స్తంభమై నిలబడే మనిషి. అతని కష్టపాటు, త్యాగం మనకు ఒక రోల్ మోడల్ అవుతుంది. తండ్రి నిజాయితీ, పట్టుదల మనకు జీవిత పాఠాలు చెబుతుంది. ఈ రోజుల్లో యువతరం విభిన్న విజ్ఞాన రంగాల్లో గమనం సాధించడంలో తల్లిదండ్రుల సహకారం మరియు ఆత్మీయ సహనం చాలా ముఖ్యం. వారు కాలానికి అనుగుణంగా మారుతూ తమ పిల్లలకు ఉత్తమ జ్ఞానం, నైతిక విలువలను అందిస్తారు. పిల్లల లోతైన అభిరుచులు, స్వభావం, లక్ష్యాలను గురించి వాటిని పెంచే బాధ్యతలు కూడా తల్లిదండ్రులదే. తల్లిదండ్రుల స్థలం మన జీవితంలో ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. వారు మన బాధలను పంచుకొని, సంతోషాలను పంచుకునే అంకురాలు. వారు చేసిన త్యాగాలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. వారు చేసే కష్టం మన విజయంలో వెలుగులు అవుతాయి. జీవితంలోని సవాళ్ళని ఎదుర్కొనేందుకు వారు మనకు హృదయపూర్వకంగా శక్తిని ఇస్తారు. మన తల్లిదండ్రులను గౌరవించడం, వారి ఆశయాలను గుర్తించడం మన బాధ్యత. ఈ గౌరవంలోనే మన జీవితానికి నిజమైన ఆనందం ఉంటుంది. వారి నీతులు, సలహాలు మన జీవితంలోని బలమైన స్తంభాలు. కష్టాల సమయంలో వారికి పనిచేయాలని, వారి ఆశలను నెరవేరుస్తూ ప్రేమతో, చక్కని మనసుతో ఉండే గొప్ప ఫలితాలు వస్తాయి. మన జీవితం ప్రారంభం దశలోనే తల్లిదండ్రులు మనకు ప్రేమ, శ్రద్ధ, మర్యాదను అందజేస్తారు. వారు మన ప్రగతికి ఆత్మ నిర్భరతను నేర్పుతారు. తల్లిదండ్రుల కష్టం, త్యాగాలు మనం గుర్తించకపోయినా వారు ఎల్లప్పుడూ మన కోసం పనిచేస్తూ ఉంటారు. ప్రతి పిల్లవాడి జీవితంలో తల్లి మరియు తండ్రి యొక్క సాన్నిధ్యం అమూల్యమైనది. వారి సలహాలు, సహనం విజయాలలో కీలక పాత్రను పోషిస్తాయి. తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా మన జీవితానికి అసలు అర్థం వస్తుంది. వారి ఆశయాలను అధిగమిస్తూ కృషి చేయడం ద్వారా మనం వారిని సంతృప్తి పరుస్తాము. సంతోషం, విజయం వారితో పంచుకోవడం ఒక గొప్ప అనుభవం. కాబట్టి తల్లిదండ్రుల గౌరవం మరియు శ్రద్ధ మన జీవితంలో త్యాగం కావాలి. మన జీవితంలోని అతి ముఖ్యమైన వ్యక్తులు. వారు మన జీవం ఇస్తారు,
మనకు ప్రేమను ఇస్తారు. తల్లిదండ్రులు మనకు మార్గదర్శులు, ఉపాధ్యాయులుగా ఉంటారు. వాళ్ళ త్యాగం, ప్రేమ వల్లే మనం మంచి జీవితం మొదలు పెడతాము. తల్లిదండ్రులు మనకు మంచి బోధనలు ఇస్తారు, మంచి విద్య నేర్పిస్తారు. వారు మన కష్టాలను మనసారా అర్థం చేసుకొని మన అభివృద్ధికి అన్ని సహాయాలు చేస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్లే మన జీవితంలో విజయాలు సాధ్యమవుతాయి. ఈ విధంగా తల్లిదండ్రులు మన జీవితపు వెలుగును, మన మార్గదర్శకులు మరియు మన అంతటా ఉంటారు. వారు మన జీవితానికి మరుపురాని విలువను ఇస్తారు. మొత్తానికి తల్లిదండ్రులు అనగానే ఒక బంధువులను, మన కుటుంబం వారిని గుర్తు చేస్తుంటుంది. వారి ప్రేమతో మన భవిష్యత్తు సుస్థిరంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకు సమయాన్ని, గౌరవాన్ని ఇవ్వాలి.